ప్రజల గొంతు ఇప్పుడు రోడ్డెక్కిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలంటూ నిరాహార దీక్షకు దిగారు. మౌలిక సదుపాయాల కొరత, అభివృద్ధి ఆగిపోవడం, ప్రజలకు సమాన హక్కులు లేకపోవడమే ఈ దీక్షకు కారణమంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ కూడా 3 రోజులుగా రిలే నిరాదీక్ష చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణేష్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే మెయిన్గా ఈ విలీనం అయితే జరిగే లాభాలు ఏంది, మౌలిక వసతులు ఏ విధంగా ఉంటాయి, అయితే ఓటర్ల సంఖ్య కూడా పెరగవచ్చు అంటున్నారు. ఏం సార్ 3 రోజుల నుంచి చేస్తున్నారు? మాకు విలీనం కావాలి, విలీనం జరుగుతుంది, అన్ని విధాల మేలు జరుగుతుంది. ఇది బోర్డు మెర్జ్ అయితే నేను పదే ఒకటే మాట అంటున్నా, నిధులు లేని బోర్డు కంటోన్మెంట్ బోర్డు. అదే జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితే కార్పొరేషన్ నిధులు ఉంటుంది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు బోర్డు దగ్గర డబ్బులు లేదు, మేము 3.5%, 3.5% రిజిస్ట్రేషన్లకు డబ్బులు ఎక్కువ కడుతున్నాం. మా ప్రజలు, పేద ప్రజలందరూ కట్టిన ట్యాక్సులు 1200 కోట్లు కేంద్రం దగ్గర బకాయిలు ఉంది. ఇప్పుడు ఇన్ని 1200 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే డెవలప్మెంట్ అవుతుందా? ఒక పక్కకు ఇవి విషయం, మా మోరీ సమస్యలు, మా రోడ్డు సమస్యలు, మా త్రాగునీటి సమస్యలు, మా కమ్యూనిటీ హాల్ సమస్య, మా లైట్ల సమస్య, అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే విలీనం జరగాలి, నిధులు రావాలి. నిధులు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది ఒక పక్షం. రెండో పక్షం, భారతదేశ చట్టంలో ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తాయి. ఇక్కడ 2020లో బోర్డు డిజాల్వ్ అయితే 20 నుంచి 26 మన జనవరి వరకు 6 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. 1 సంవత్సరం లోపల ఎలక్షన్ అన్న రావచ్చు, ఇంకా ఏమైనా జరగచ్చు. అప్పటిదాకా తాత్కాలికంగా గెజిట్ అని చెప్పారు. 6 సంవత్సరాలు మేము నమ్మి భరించాము, ఇదేదో మాకు మోసం చేయరు, మంచిది చేస్తారని. ఇప్పుడు మళ్ళీ మొన్న 5-6 రోజుల క్రితం మళ్ళీ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి 26 నుంచి 27కు పొడిగిస్తున్నట్టు ఇచ్చారు. అడుగు ఎన్ని సంవత్సరాలు నమ్మి మళ్ళీ మోసపోవాలని అనేసి అందు గురించి ఈ నిరాహార దీక్ష కూర్చున్నాం. తక్షణమే ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ప్రక్షాళన చేసి 300 సీట్లు కార్పొరేషన్ చేశారు, అందులో మేము కూడా భాగస్వామ్యం అయితే బ్రహ్మాండమైన నిధులు ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతాం. అయితే ఏకంగా ఒక ఎమ్మెల్యేనే మొత్తం రిలే నిరాహార దీక్ష కూర్చోవడం పట్ల అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఏ విధంగా చూడాలంట? కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే అలా వైఖరిని వీడి మా ప్రాంత ప్రజలు బాగుండాలని ఆలోచనతో ఇది విలీనం చేయాలని వారిని కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఎంపీ గారు కూడా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం వారితో మాట్లాడి ఇది విలీనం చేయాలి. ఎంపీ ఈటెల గారు కూడా వారు దీని మీద స్పందించి వెంటనే ఇంతమంది మహిళలు, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేదిక మీద అంతా మహిళలే, ముందున్న వాళ్ళు కూడా మహిళలే, వారే చెప్పారు, అన్న మాకే ఎక్కువ బాధ. ఎందుకంటే మీకు అందరు తెలుసు, ఇంట్లో ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. వారికి ఇల్లును ఎట్లా నడిపించాలని తెలుసు, వాళ్ళ కష్ట సుఖాలు కూడా వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వారే ఇక్కడ కూర్చురంటే దేవతలు ఇక్కడ ఉన్నట్టే. దేవతలు ఈ రాక్షసులను అతమించినట్టు, మంచోళ్ళ చెడుని మార్చినట్టు ఈరోజు బీజేపీ వ్యతిరేక విధానం కూడా మారుస్తారు. దయ్యం పట్టింది కాబట్టి దయ్యంని వీడి వారు కూడా మా కంటోన్మెంట్ ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. కొంతమంది మొత్తం టోల్గా కూడా చూసుకుంటే రాజకీయ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ మొత్తం పోతుంది, ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ దందాలకు మొత్తం టోల్గా కూడా ఇదవుతుంది కాబట్టి విలీనం చేయదు అంటున్నారు. ఇలా మీరు ఈ రాజ్ న్యూస్ ద్వారా ఒక డిబేట్ పెట్టండి, దీని మీద డిబేట్లో నేను కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ గ్రీనరీ ఏరియా ఏడు ఉంటుందండి, ఎక్కడైతే డిఫెన్స్ ఏరియా ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో, వాళ్ళ కౌంటర్స్ ఉంటుందో అక్కడే గ్రీనరీ ఉంటుంది. ఎక్కడైతే డిఫెన్స్ ల్యాండ్స్ ఉందో అక్కడే గ్రీనరీ ఉంటుంది. దాన్ని మేము ముట్టుకుంటలేము కదా. ముట్టుకున్నది అంతా ఏంది, ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, సివిలియన్స్ ఉన్నారో దాన్నే మార్చమంటున్నాం. దానికి దీనికి ఏం తేడా? మొత్తం ఆ భూమి అంతా మాకు ఇచ్చేసి మేము పెద్ద బిల్డింగ్లు కడితే మీరు అన్నట్టు కాంక్రీట్ జంగల్ అవుతుంది, ఆ గ్రీనరీ పోతాను. గ్రీనరీకి మాకేం సంబంధం లేదు, గ్రీనరీ ఎలా ఉంది అలానే ఉంటుంది. ఇక్కడ ఎవరిదైతే స్థానికులు ఎవరైతే స్థలాలు ఉందో వారు కట్టుకోవడానికి అయితే కట్టుకుంటారు, లేకుంటే డబ్బులు కావాలంటే ఎవరికైనా డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు. అదే కానీ మీద గ్రీనరీకి ఎలాంటి నష్టం లేదు, పొల్యూషన్కి ఎలాంటి తావు లేదు. యథావిధంగా ఎలా కొనసాగుతుందో అలానే కొనసాగుతుంది. ఇవన్నీ పుకార్లు చేసేది ఈ యొక్క రాచరికంలో ఒక రాజు లెక్క ఉండి కొంతమందికి లాభం అవుతుంది రాజులకి, ఆ రాజులకే నొప్పి బాధ.
సామాన్య ప్రజలందరూ బాగుపడాలి. ఇది విలీనం జరగాలంటే వాళ్ళు బడాబాబులు ఎవరైతే ఉన్నారో బాగా ప్రజల ధనం దన్నుకొని వారికి ఇది పోతే వాళ్ళ సామ్రాజ్యాలు కూలిపోతుంది, ప్రజాస్వామ్యం వస్తుందని వాళ్ళ బాధ ప్రజలకు అంటబెట్టాలనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఏం జరిగినా ప్రజలకు మేలు జరుగుతుంది విలీనంతో. మీకైతే క్లియర్గా అర్థమైనట్టుంది. దయచేసి కంటోన్మెంట్ ప్రజలలా అర్థం చేసుకొని కొంతమంది స్వార్థ పరులు వాళ్ళ స్వార్థానికి ఇలాంటి పుకార్లు చేస్తారు. డిఫెన్స్ ల్యాండ్లు వాళ్ళకే ఉంటుంది, ఏదైతే ఇప్పుడు గ్రీనరీ ఉంది అట్లనే ఉంటుంది. ఏం మారినా సివిల్ ఏరియానే మున్సిపల్ బాడీకి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అవుతుంది. కానీ మిగతా కంటోన్మెంట్ బోర్డు అయితే ఉందో అది డిఫెన్స్ వాళ్ళకి అలానే సర్వీసెస్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా మా యొక్క ప్రజలతోని ఎట్టి పరిస్థితుల్లో ఇది జిహెచ్ఎంసీలో కలిస్తే అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం కొరకు దాన్ని విలీనం చేయకుండా చూస్తున్నారు. గ్రీనరీ పోతుంది అనేది తమ భూములను కాపాడుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, ఆర్ న్యూస్, రాజ్ న్యూస్, హైదరాబాద్.